ముందుగా విశారదన్ గారు మొత్తానికైతే కోర్టు స్టే ఇచ్చింది. మీలాంటి వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు ఇది డైరెక్షన్ కాదు, రాజ్యాంగ సవరణ ఒక్కటే పరిష్కారం, ఇదంతా కుట్ర, ఒక పెద్ద డ్రామా అని. సో మీరు నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నారు, మేము ముందు నుంచి ఇదే చెప్పినాం, నేను చెప్పిందే నిజమైంది అని మీరు మాట్లాడుతున్నారు. సో ఈ టోటల్ ప్రాసెస్కి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది రాంగ్ డైరెక్షన్ అంటున్నారు కదా మీరు, ఈ రాంగ్ డైరెక్షన్కి కర్త కర్మ క్రియ ఎవరు? ఈ టోటల్ ఈ జరిగినటువంటి ఈ మొత్తం ప్రయాణానికి న్యూక్లియస్ పాయింట్ రేవంత్ రెడ్డి, ది ఫండమెంటల్ బేసిక్ పాయింట్. అతను తప్ప మరొక పర్సనే కనపడట్లేదు ఇక్కడ. ఎందుకు అంటే అసలు దీని నేపథ్యం ఏంటి? జనరల్గా మనం గతంలో అనుకున్నట్టు కొంచెం గట్టిగా, రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే సామ్రాజ్యాన్ని కూలదోయాలి. కూలదోయడానికి అతనికి ఒక బలమైన అతిపెద్ద ఆయుధం కావాలి. ఆ ఆయుధమే 42% రిజర్వేషన్స్. దీన్ని చాలా ప్లాన్డ్గా ఏఐసిసి అందరితో మాట్లాడుకొని చాలా పెద్ద ఎత్తున కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి 42% ఆయుధాన్ని బయటికి తీయడం జరిగింది. ఈ 42% ఆయుధాన్ని ఎట్లా అమలు చేయాలి అంటే ఆయనే ఆయుధం బయటికి తీసిండు. దాన్ని ఏ సందర్భంలో ఎప్పుడు ఎట్లా వాడాలి, ఆయుధంతో ప్రజల భావోద్వేగాలతోటి బీసీలందరినీ ఎట్లా సమీకరించాలో ఆయనకి ఒక పకడ్బందీ వ్యూహం ఉన్నది. ఇక్కడ ఆయన ఏం ఫెయిల్ కావడము అట్లాంటిది కాదు. ఎందుకు అంటే బీసీ వాదం ఏదైతే ఉందో ఆ వాదాన్ని అద్భుతంగా అతనే తెర మీదికి తేవడం, తెర కను మరుగు చేయడం, 2 కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో అనౌన్స్ చేసినటువంటి 42% రిజర్వేషన్స్ని అమలు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, అమలు చేయాలంటే ఎట్లా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా చేసి ఓడిపోయింది. తను కూడా 2-3 రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. అంతిమంగా లాస్ట్కి ఏ ప్రయత్నానికి వచ్చిండు? తాను జీవో ఇచ్చే దగ్గరికి వచ్చిండు. జీవో ఇచ్చేటప్పుడు 100 మంది న్యాయ కోవిధులు ఉంటారు, లా సెక్రటరీలు ఉంటారు, అడ్వకేట్ జనరల్స్ పాతోళ్ళు కొత్తోళ్ళు ఉంటారు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఈ వలయం మధ్యలోనే గవర్నమెంట్ నడుస్తూ ఉంటుంది. ఒక కామన్ మ్యాన్, ఒక మామూలు ఈ మధ్య కాలంలో ఏ గ్రామంలోనైనా చైతన్యమైన ఓ బీసీ చదువుకున్న యువకుడిని అడిగితే ఎవరైనా, సార్ తమిళనాడులో రిజర్వేషన్స్ వచ్చినాయట, అది 9th షెడ్యూల్లో పెట్టి రక్షణ తెచ్చుకున్నారు, 9th షెడ్యూల్లో ఒక అద్భుతమైనటువంటి ఇలాంటి తీసుకొచ్చుకున్నప్పుడు అందులో పెట్టుకుంటే ఏ కోర్టు కొట్టేయలేనటువంటి ఒక పరిస్థితి, ఒక అద్భుతమైన వజ్ర సమానమైన రక్షణ కవచం అది. అట్లాంటి ఎన్నో చట్టాలు 9th షెడ్యూల్లో పెట్టుకొని రక్షించుకోవడం జరిగింది. దాంట్లో ఈ చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టుకోవడానికి మార్గం ఉంది అని దేశవ్యాప్తంగా కోడై కూస్తున్నటువంటి సంఘటన. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, బీసీ ప్రజల ముందు రేవంత్ రెడ్డి తన తప్పు ఎక్కడా లేదు, తన ప్రయత్నంలో ఎక్కడా విఫలం లేదు అని ఎంతో జాగ్రత్తగా ఆడుకుంటూ వేసుకుంటూ వచ్చాడు. వచ్చి ఆ జీవోతో ఈరోజు కోర్టులో చెప్పినటువంటి ఈరోజు 6 వారాలు కౌంటర్ దాఖలు చేయండి, 4 వారాలు కాదు. అక్కడ ఫస్ట్ ఏం చేసింది కోర్టు? దాన్ని బ్రేక్ చేసిందా లేదా? పాయింట్ పట్టుకోవాలి దాన్ని. ఎందుకు బ్రేక్ చేసింది? 6 వారాల తర్వాత కౌంటర్ అనేది పక్కన పెడదాం, తర్వాత ఏ బెంచ్కి పోవడం, సుప్రీంకోర్టుకు పోవడం పక్కన పెడదాం. ఫస్ట్ బ్రేక్ చేసిందా లేదా? కారణం ఏంటి బ్రేక్ చేయడానికి? ఆ చట్టానికి లీగాలిటీ లేదు, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు, దానికి ఎటువంటి పరిమితులు అవన్నీ చూసి చెక్ చేసి ముందు దాన్ని బ్రేక్ చేసింది. ఈ బ్రేక్ చేయడం అనే దాంట్లో రేవంత్ రెడ్డి సంపూర్ణ బాధ్యుడు. అతను 100% బాధ్యుడు. ఈ 100% బాధ్యత ఆయన ఇప్పుడు తెలివిగా బీసీ సమాజం బలంగా తెలివిగా జీవితం అంటే అర్థం ఏంటంటే రఘు గారు, ప్రతీకారం తీర్చుకోవడమే. లైఫ్కి మీనింగ్ భోంచేయడం కాదు, ప్రతీకారం తీర్చుకోవడం. ఇప్పుడు బీసీ సమాజం తెలివిగా చైతన్యంగా ప్రతీకారం తీర్చుకునే ఆత్మగౌరవంతో కూడగట్టుకుంటే 2 కోట్ల మంది బీసీలు, పీడితులు బీసీలు అంతా తెలుసుకుంటే రేవంత్ రెడ్డి ఏ ఆయుధాన్ని తీసుకొని బయటికి వచ్చాడో ఆ ఆయుధంతో రేవంత్ రెడ్డి గుండెల్లో అదే 42% రిజర్వేషన్ ఆయుధాన్ని రేవంత్ రెడ్డి సామ్రాజ్యం గుండెల్లో పడవచ్చు. ఇది చైతన్యం కావాలి. అందుకనే ఓవరాల్గా మీరు అన్నదాని మీద మేము చెప్పేది ఏంటంటే, కర్త కర్మ క్రియ 42% రిజర్వేషన్స్ చట్టం అబాసుపాలై 2 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవాన్ని తగలబెట్టి 2 కోట్ల మంది బీసీల యొక్క
ప్రజల యొక్క గుండెల్లో ఒక గడ్డపార పెట్టి పొడిసినట్టయి. అంటే ఒక ప్రయత్నం చేశాడు అని అనడానికి అవకాశం లేదా? వై ప్రయత్నం అని నేను అంటున్నా అంటే ఆయన ముందున్న మార్గం 9th షెడ్యూల్లో పెట్టించడం, ఒత్తిడి తేవడం ఒక మార్గం. పెట్టే పొజిషన్లో ఈయన లేడు. కేంద్రానికి పంపాలి, అక్కడ పార్లమెంట్లో చట్టం కావాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి, రైట్? ఆ ప్రయత్నం మార్చిలో 2 బిల్లులు ఈయన చేతిలో ఉన్నంత వరకు ఈయన ఆమోదించిండు, పంపిండు, అది అక్కడ ఆగింది. ఓ ధర్నా చేసిండు, అట్లా ఆగింది. ఇక నెక్స్ట్ ఈయన చేతిలో ఉన్న ప్రయత్నం ఏంది? ఇక్కడేమన్నా ఈ చట్టాన్ని సవరించి జీవో తీసుకొచ్చి చేసే ఇంకొక ప్రయత్నం. ఆ ప్రయత్నం చేసిండు, అందులో సక్సెస్ కాలేదు. మీరు ఒక మాట చెప్తున్నారు రవి గారు, రేవంత్ రెడ్డి గారిది తప్పే ఉంది, ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కదా అన్నారు. 9th షెడ్యూల్ కోసం ప్రయత్నం చేసిండా? ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? ఒక ప్రతిపక్ష పార్టీ పాలక వర్గంతో కొన్ని వందల చట్టాలు చేయించినటువంటి చరిత్ర ఉంటుంది దేశంలో. పాలక వర్గమే చట్టం చేయదు. ప్రజలు, ప్రతిపక్షాలు, సంఘాలు, పౌర సంఘాలు ప్రజాస్పందనను బట్టి చట్టాలు తయారవుతూ ఉంటాయి. 100 మంది పార్లమెంటు సభ్యులు ఉన్న పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ, కులగణన అనేటువంటి స్పిరిట్ని పట్టుకున్న రాహుల్ గాంధీ, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఊపిరి ఏదైతే ఉందో ఆ కులగణనని అమలు చేయాలని మెడకేసుకున్న రేవంత్ రెడ్డి, మెడకేసుకున్న రాహుల్ గాంధీ పార్లమెంటులో 100 మంది పార్లమెంటు సభ్యులతోటి పార్లమెంటుని స్తంభింపజేసి 9th షెడ్యూల్లో పెట్టించి అది దేశవ్యాప్త ఆదర్శ ప్రోగ్రామ్గా మార్చడానికి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చేసిన ఒక్క ప్రయత్నం చెప్పగలరా? అంటే ఇది ట్రై చేసిండేమో, ఇది అవ్వలేదు, నెక్స్ట్ ఆ ప్రయత్నంలోకి వెళ్తాడేమో. అందుకనే నేను అంటున్నా, ఇవాళ 2 కోట్ల మంది బీసీలు, మిగతా సామాజిక వర్గాలందరూ 3.5 కోట్ల మంది తెలివిగా ప్రతీకారంతో ప్రయత్నం చేస్తే ఆయుధమే అతన్ని మెడక చుట్టొచ్చు. రేవంత్ రెడ్డి తోటి 9th షెడ్యూల్లో పెట్టించి ఉరికిచ్చి ఢిల్లీకి ప్రతిరోజు ఉరికిచ్చి పోరాటం చేయించవచ్చు. ఈ దిశగా ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు తెలంగాణ సమాజం మీద ఉన్నది. ఆవేశానికి పోవద్దు, అరవడానికి పోవద్దు. బీసీల సంపూర్ణ చైతన్యానికి ఆనాడు మండల కమిషన్ దగ్గర వచ్చినప్పుడు అంత చైతన్యం ప్రదర్శించలేని పరిస్థితి. ఈనాడు అట్లా కాదు, ఇది 30 ఏళ్ళు దాటింది. ఇప్పుడు మాత్రం చైతన్యాన్ని, తెలివిని, రాజకీయ చతురతని ఇవన్నీ ప్రకటించి ఇవన్నీ ప్రారంభించాల్సినటువంటి ఒక పెద్ద సందర్భం ఏర్పడింది. నేనేమంటున్నానంటే రవి గారు, బీసీల యొక్క అణగారిన వర్గాల భవిష్యత్తు, బీసీల తలరాత విధిరాత తేల్చుకునే సందర్భం ఏర్పడింది. ఇది ఒక్కటే బిడ్డలకు ఇచ్చేది. బీసీలంతా కటిక పేదలుగా సమాజంలో అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్న, పక్కింటి వాడికి కూడా చెప్పుకోలేని కటిక పేదరికం అనుభవిస్తున్న, ఆత్మగౌరవంతో చచ్చిపోతున్న జాతులు ఇవి తేల్చుకోవాల్సిన సందర్భం ఏర్పడింది ఇప్పుడు. అందుకని ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, దీనికి సంపూర్ణ బాధ్యుడు ఈరోజు కోర్టు ముందు ఒక చట్టం నిలవలేకపోయినందుకు సంపూర్ణ బాధ్యుడు రేవంత్ రెడ్డి అని ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా రేవంత్ రెడ్డి ఇలాంటి చట్టం ఇచ్చినందుకు రాజీనామాన్న చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టించి ప్రొటెక్షన్ అని ఇవ్వాలి.